హిందూవేర్ కన్సిల్ ఫ్లష్ ట్యాంక్ గురించి కొంత సమాచారం మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ రెండు నట్లు ఈ రకంగా పెట్టిన తర్వాత మధ్యలో మనకు ఆ స్క్రూ నుంచి ఈ స్క్రూ వరకు ఏదైతే ఫ్లష్ ట్యాంక్ నట్లు ఉన్నాయో నట్ బోల్టు, ఆ బోల్ట్ మధ్యలో 9 ఇంచుల గ్యాప్ ఉండాలి. అంటే 9 ఉండాలి మనకు, టేప్ పెట్టి కొలిస్తే అండర్లైన్ చేసిన కదా అట్లా. తర్వాత పైన ఈ బ్రాస్ ఎల్బో ఫిట్ చేయాలి మీరు. ఈ రకంగా టెఫ్లాన్ టేప్ కరెక్ట్ వేసి ఆ రకంగా టైట్ చేసుకోవాలి. ఎక్కడ వైపు వాటర్ లైన్ వస్తుందో అక్కడ వైపు తిప్పుకోవాలన్నమాట. మనం బాత్రూము సైజును చూసి పెట్టే లైన్ బట్టి ఈ రకంగా తిప్పుకోవాలి. తిప్పుకొని పూర్తిగా ఆ ప్లస్ ట్యాంకులన్నీ ఈ రకంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనం ముందే బాక్స్లో నుంచి తీసి బయట ఇవన్నీ ఈ రకంగా ఫిట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, బాత్రూమ్ను ముందు రెడీ చేసుకునేటప్పుడు వాష్ బేసిన్ పాయింట్లు 50 mm పైపు వాడండి. వాడుతున్న పైపుకి మల్టీ ట్రాప్ అని వస్తుంది, దానికి చెవుల్లాగా వస్తాయి, ఇట్లా 3 చెవులు వస్తాయి. దానికి కరెక్ట్ సైజు 50 mm వస్తుంది. చూడండి, బ్రాస్ ఎల్బో ఇక్కడ తిప్పాం కదా, తిప్పిన తర్వాత పైన ఇవి రెండు వచ్చేసి గీజర్ పాయింట్లు, మధ్యలో వచ్చేసి కన్సిల్ స్టాప్ కాక్ పెట్టాము. మీరు చూడండి, ఈ వాల్ మౌంటింగ్ కమౌంట్కి సంబంధించిన ప్లస్ ట్యాంక్ కూర్చోబెట్టిన తర్వాత ఈ సెంటర్ ఏదైతే మనం కుండీ మనం పెడతామో ఆ పెట్టే ఎల్లో కలర్ ఈ క్యాప్ పెట్టిన తర్వాత ఆ సెంటర్, ఆ ఎల్లో క్యాప్ సెంటర్ నుంచి కింద ఉన్న ఫ్లోరింగ్ లెవెల్కి 17 ఇంచులు రావాలి. ఈ 17 ఇంచుల్లో 6 నుంచి 7 ఇంచుల వరకు ఫ్లోరింగే వస్తుంది. కింద నుంచి పైకి 17 ఇంచులు పెట్టుకోండి సెంటర్కి. ఫ్లోరింగ్ వచ్చేసి 6 నుంచి 7 ఇంచుల వరకు పోతుంది. మిగతాది 9 నుంచి 10 ఇంచుల మధ్యలో కుండీ అనేది కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సైజ్ అనేది మీరు కరెక్టు చూసుకోవాలి. ఈ బోల్ట్కు సంబంధించింది ఏమో 9 ఇంచులు పెట్టుకోవాలి. అంటే మనకు దాంట్లో కూడా 2 సైజులు ఉంటాయి కుండీలల్లో. ఆ సైజును బట్టి ఈ నట్లు బోల్ట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రకంగా ఫ్లష్ ట్యాంక్ని కూర్చోబెట్టాలి. ఈ కూర్చోబెట్టేటప్పుడు ఒకసారి మళ్ళీ డైవేటర్ను కూడా కింద నుంచి పైకి, మీకు ఇంత ముందే చెప్పాను సైజు వచ్చేసి ఎంత ఉంటుందంటే 43 నుంచి 44 ఇంచులు 45 మధ్యలో పెట్టాలి. ఈ రకంగా డైవేటర్ పెట్టిన తర్వాత ఈ ఫ్లష్ ట్యాంక్కి 9 ఇంచుల గోడ అయితే దాన్ని పగలగొట్టి, అంటే 6 ఇంచులు పగలగొట్టి గోడని దాని సైజు వరకు దాని లోపలికి పంపించేసేయాలి. ఫ్లష్ ట్యాంక్ని పంపించేసి ఆ ఫ్లష్ ట్యాంక్కి సెంటర్ హోల్కు కింద ఉన్న గ్రౌండ్ లెవెల్కి 17 ఇంచెస్ అంటే 17 ఇంచులు పెట్టాలి. పెట్టి ఈ రకంగా ఇది మనము ప్లస్ ట్యాంక్ని అనేది కన్సీల్ చేసేసేయాలి. చేసేసి మిగతా లైన్లన్నీ సింపుల్గా ఈ రకంగా చూసుకొని వాష్ బేసిన్ మనకు